మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది జాజికాయ ఔషధ విలువలు, అలాగే దీని ప్రత్యేకతలు. ఇది మనం తెలుసుకుందాం. ఈ జాజికాయ కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. చూడటానికి ఇది ఒక గట్టి ఒక్క తాలూకు ఒక్కలాగే కనిపిస్తుంది, కాకపోతే అద్భుతమైనటువంటి సుగంధంతో ఉంటుంది. ఇది జాజికాయ, జాపత్రి సుగంధ ద్రవ్యాలు ఉపయోగించే వాళ్ళకి చాలామందికి తెలుసు. జాపత్రి ఏమో జాజికాయ పైన ఉండేటటువంటి ఒక కవరింగ్. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది జాజికాయ గురించి. ఇది ఒక సుగంధ ద్రవ్యం. స్వీట్స్లో వాడతారు, వంట పదార్థాలకి వాడుతూ ఉంటారు. చిన్నపిల్లలకు వచ్చేటువంటి సమస్యలకి ఇది ఒక చక్కని పరిష్కారం. ఆ మాటకు వస్తే యంగ్స్టర్స్కి కూడా శీఘ్రస్ఖలనం లాంటి సమస్యలు ఉన్నప్పుడు జాజికాయ పొడిని తీసుకోమని చెబుతూ ఉంటాం. నిద్రారాహిత్యంతో బాధపడే వాళ్ళకి కూడా నిద్ర పట్టడానికి జాజికాయ పొడి ఉపయోగపడుతుంది. అయితే ఇది ఒక ఔషధంలాగా చిటికెడంత మాత్రమే వేసుకోవాలి. ఇది నోట్లో ఉండేటువంటి చప్పదనాన్ని తగ్గిస్తుంది, మల దుర్గంధాన్ని తగ్గిస్తుంది, అలాగే కడుపులో ఉండేటటువంటి ఆ పురుగుల్ని నాశనం చేస్తుంది. దగ్గు, వాంతులు, ఆయాసం, పిల్లలు ఎండుకుపోవటం, జలుబు ఇలాంటి వాటిలో అద్భుతమైనటువంటి ఫలితం చూపిస్తుంది. ఇంతకీ దీన్ని రకరకాల సమస్యలు ఎలా వాడుకోవాలనేది వివరంగా తెలుసుకుందాం. ఒకటి, చాలామందికి బర్నింగ్ సోల్ సిండ్రోమ్ అంటారు. అంటే కాళ్ళు చేతులు వీటిల్లో మంటలు, నొప్పులు అనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా బ్లడ్ సర్క్యులేషన్ తగ్గటం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ జాజికాయ మీకు ఉపయోగపడుతుంది. జాజికాయని పొడి చేసుకోవాలి. ఎలా చేస్తారు? చాలా గట్టిగా ఉంటుంది. ముందు ఒక రోల్ తోటి, రోకలతోటి దీన్ని చిన్న చిన్న పలుకుల కింద నూరాలి. ఆ పలుకుల్ని గ్రైండర్లో వేసి మెత్తగా పొడి చేసుకొని ఒక గుడ్డతోటి దీన్ని జల్లెడ పట్టుకోవాలి, వస్త్రకాళితం చేయాలి. ఇలాంటి ఈ జాజికాయ పొడిని చక్కగా డబ్బాలో నిల్వ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో ఒక చిటికెడు, అంటే 100 మిల్లీ, దీన్ని ఒక 100 to 250 మిల్లీగ్రామ్స్ మోతాదులోనే మాత్రమే వాడాలి. దీన్ని ఇంటర్నల్గా, ఎక్స్టర్నల్గా కూడా వాడుకోవచ్చు. జాజికాయ పొడిని ఒక 100 మిల్లీలీటర్ల నూనె కలిపి చిన్న సెగ మీద వేడి చేయాలి. ఈ నూనె చల్లారిన తర్వాత, సాధారణంగా ఏదైనా కలరా లాంటి వ్యాధుల తర్వాత చేతులలో మంటలు అనిపిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఆ వేడి పుట్టడానికి ఆ కాళ్ళకి మర్దన చేయాలి. దీంతో ఆ నొప్పుల నుంచి రిలీఫ్ వస్తుంది. అలాగే ఇంకా కొంతమందికి ఎక్కిళ్ళు, అలాగే వాంతులు ఇలాంటి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు జాజికాయ అలాగే బియ్యం కడుగు నీళ్లు, ఈ రెండింటి కాంబినేషన్ బాగా పనిచేస్తుంది. బియ్యం కడుగు నీళ్ళల్లో ఒక చిటికెడంత జాజికాయ పొడిని వేసి దీన్ని లోపలికి తీసుకోవాలి. దీంతో ఎక్కిళ్ళు, వాంతులు ఇలాంటివి తగ్గుతాయి. జాజికాయని సాన్రాయి మీద అరగదీసి, లేకపోతే జాజికాయని ఒక గరుకురాయి మీద గీరి ఆ పొడిని సేకరించి దీన్ని బియ్యం కడుగు నీళ్లతోటి కలిపి తీసుకోవచ్చు. ఇంకోటి, ఈ ఎండాకాలం మెడికల్ ఎమర్జెన్సీ లాగా ప్రాణ ప్రమాదాన్ని కలిగించే సమస్య ఏంటంటే విరేచనాలు. ఇలాంటప్పుడు విరేచనాలను కూడా దీంతో తగ్గించుకోవచ్చు. జాజికాయ, సొంఠి ఈ రెండింటిని కూడా ఆవు నెయ్యి చిలకరిస్తూ అరగదీయాలి. ఆ పేస్ట్ని నాకాలి. దీంతో ఆ పిల్లల్లో జలుబు వల్ల వచ్చేటువంటి విరేచనాలు ఇలాంటివి తగ్గుతూ ఉంటాయి. ఎందుకంటే పోస్ట్ నేసల్ డిశ్చార్జ్ని మింగుతారు. దీంతో ఆ ఇంటెస్టైన్స్ అంతా కల్లోలమై విరేచనాలు అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇది ఉపయుక్తంగా ఉంటుంది. ఇంకొక పెద్ద సమస్య గ్యాస్, అలాగే కడుపు నొప్పి. ఇలాంటి సందర్భాల్లో కూడా జాజికాయ ఉపయోగపడుతుంది. జాజికాయ 1 లేదా 2 జాజికాయ నూనె కూడా దొరుకుతుంది. దీన్ని 1 లేదా 2 చుక్కలు చక్కెరతో కానీ పటిక బెల్లంతో కానీ కలిపి తీసుకోవాలి. దీంతో కడుపు నొప్పి తగ్గుతుంది, గ్యాస్ తగ్గుతుంది. ఒకవేళ నూనె దొరకకపోతే పొడిని కూడా తీసుకోవచ్చు. ఇంకా ఈ కలరా అనేది ప్రాణ ప్రమాదాన్ని కలిగజేస్తుంది. కలరా తాలూకు విరేచనాలు ఆపడం చాలా ముఖ్యం. దీనికి స్తంభన శక్తి ఉంటుంది జాజికాయకి. జాజికాయని ఒక చిటికెడంత తీసుకొని 10 గ్రాముల బెల్లంతో కలపాలి. దీన్ని ఒక 3 గ్రాముల మోతాదుగా, అంటే మాత్రలుగా చేసుకొని సిద్ధం చేసుకోవాలి. దీన్ని ఒక్కొక్క మాత్ర అరగంటకు ఒకసారి తిని కొద్దిగా వేడి నీళ్ళు తాగాలి. దీంతో కలరా వల్ల వచ్చేటటువంటి విరేచనాలు తగ్గుతాయి. ఇంకోటి మేజర్ యూజ్ దీనికి, ఇది జాయింట్ పెయిన్స్ని తగ్గిస్తుంది. అంటే ఈ సంధిగత వాతం అంటాం, సందుల్లో పెయిన్. ఇలాంటప్పుడు జాజికాయ నూనె సిద్ధం చేసుకోవాలి. జాజికాయ నూనెని ఆవు నూనెలో కలపాలి. జాజికాయని నూనె ఎలా తయారు చేస్తాం? ఒకటి, దాని తాలూకు డైరెక్ట్గా మీకు దాని నుంచి ఎక్స్ట్రాక్షన్ దొరుకుతుంది జాజికాయ నూనె. లేదు అంటే జాజికాయని పొడి చేసి నూనెకి కలిపి చిన్న మంట మీద మరిగిస్తే జాజికాయ నూనె సిద్ధం అవుతుంది. ఇది ఆవు నూనె, 2 కలిపి ఎక్కడెక్కడ దెబ్బలున్నాయో అక్కడ అప్లై చేసి మర్దన చేసుకోవాలి. మోకాలు బాపులు ఉన్నాయనుకోండి, అక్కడ మర్దన చేసి వేడి నీళ్లతోటి కాపడం పెట్టుకోవాలి. అంటే హాట్ వాటర్ బ్యాగ్ తోటి, లేదా పెనం మీద ఇసుకని వేడి చేసి మూట్లా కట్టి దాంతో కూడా కాపడం పెట్టుకోవచ్చు.
దీంతో ఆ జాయింట్స్లో సందుల్లో వచ్చేటటువంటి ఆ స్పాజం రిలీజ్ అయ్యి పెయిన్ నుంచి రిలీఫ్ వస్తుంది. ఇంకోటి కొంతమందికి డెంటల్ కేరీస్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది, అంటే పుప్పిపళ్ళు. ఇలాంటప్పుడు అక్కడ ఏదో పెద్ద పురుగు ఉందనుకుంటూ ఉంటారు, కానీ మామూలుగా ఉండేది ఏంటంటే ఇన్ఫెక్షన్. ఇలాంటప్పుడు జాజికాయ నూనెని దూదిలో ముంచి పంటి మీద పుప్పి పంటి మీద పెట్టాలి. దీంతో పురుగులు అంటే ఆ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, పంటి నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది. ఒకవేళ జాజికాయ నూనె లేకపోతే జాజికాయ పొడిని కూడా అప్లై చేయొచ్చు. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే ఇన్ఫెక్షన్ వల్ల ఈ దెబ్బల వల్ల పుండ్లు అవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఈ జాజికాయ ఉపయోగపడుతుంది. జాజికాయ నూనెని కలిపి చేసినటువంటి ఆయింట్మెంట్ని పుండు పైన అప్లై చేయాలి, లేదా జాజికాయ పొడి అలాగే నెయ్యి ఈ రెండు కలిపి ఆయింట్మెంట్లా తయారు చేసి దీన్ని ఆ పుండ్లపైన అప్లై చేస్తే ఆ పుండ్ల తాలూకు తీవ్రత తగ్గుతుంది. అన్నిటికీ మించి దీనికి ఇంకా అద్భుతమైన ఉపయోగాలు చాలా ఉన్నాయి. మెయిన్గా చాలామంది ఇబ్బంది పడేటువంటి అనేక సమస్యలు నిజ జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. వీటిని తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు నిద్రారాహిత్యం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే, నిద్ర పట్టకపోతూ ఉంటే ఒక చిటికడి జాజికాయ పొడిని ఒక అర గ్లాసు బాగా ఎర్రగా కాచి నా గోరువెచ్చని పాలకు కలిపేసేసి తాగేయాలి పడుకోబోయే ముందు. దీంతో అద్భుతమైన నిద్ర మీ సొంతం అవుతుంది. అలాగే కొంతమందికి శీఘ్రస్ఖలనం ఇబ్బంది పెడుతూ ఉంటుంది పురుషుల్లో. ఇలాంటప్పుడు ఈ జాజికాయ పొడిని ఇదే పద్ధతిలో ఒక చిటికెడ అంతా తీసుకొని ఒక అరకప్పు పాలకు కలిపి దీన్ని తీసుకుంటే ఆ స్తంభన శక్తి పెరుగుతుంది. ఇలాగా జాజికాయ కేవలం మసాలా పదార్థమే కాదు, అనేక సమస్యలు తగ్గించుకోవడానికి వాడుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.